హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ మాధవి. ఈరోజు మనము ఈజీగా టేస్టీగా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏ ఆలోచన లేకుండా చేసుకోవచ్చు. చపాతీ కర్రీ సపరేట్ కాకుండా ఒకే దాంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఎప్పుడు ఉండేవి ఏంటి, ఆనియన్స్ తప్పకుండా ఉంటాయి కదా. ఆనియన్స్ పరాటా చేసుకుందాం. ఈరోజు ఈజీగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక చట్నీ కూడా చేస్తున్నాను. ఆ చట్నీ ఈ పరాటా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా టేస్టీగా మనం చేసుకుంటే బెటర్ కదండి. వంటింట్లో ఎక్కువసేపు ఉండలేము కాబట్టి నేను ఫస్ట్ చపాతీ పిండి మనం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకేసాను. ఉప్పు వేసి నీళ్ళు వేసి గోధుమ పిండి తడుపు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టఫింగ్ కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టాను. కడాయిలో నూనె వేసాను. దాంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇద్దరి కోసం చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో క్వాంటిటీ బట్టి ఆనియన్స్ పెంచుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మరీ కలర్ చేంజ్ అయ్యే డార్క్ అయ్యాక ఫ్రై చేసుకోవద్దు. ట్రాన్స్పరెంట్ అయినాయంటే చాలండి. దాంట్లో ఇప్పుడు మనము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అలాగే లాస్ట్లో దీనికి బైండింగ్ కోసం మనము బేసన్ వేసుకుందాము. బేసన్ వేసుకుంటే మంచిగా బైండింగ్ వస్తుందని ఇలాగే చేసుకోవచ్చు. కానీ స్టఫింగ్ మంచిగా రాదు, అంత మసాలా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసి దాని తర్వాత 3 స్పూన్లు, జస్ట్ టీ స్పూన్తో 3 స్పూన్లు బేసన్ వేసుకున్నాను. అది వేసుకొని బేసన్ పచ్చి ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఫ్రై అయిపోతుంది మంచిగా. కానీ గ్యాస్ ఫ్లేమ్ తక్కువ పెట్టే ఫ్రై చేసుకుందాం. అది చల్లారనిద్దామా. చల్లారే లోపు మనం ఇక్కడ చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం నేను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసి 3 టమాటా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆ నూనెలో బోర్లు వేసేద్దాం. బోర్లు వేసి దానిపైనుంచి కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు యాక్చువల్గా పచ్చివి వేసుకుంటారు, కానీ నోట్లో వస్తే ఘాటుగా ఉంటుందని నేను ఇలా ఫ్రై అయిపోతుందని ఇక్కడే వేసేసాను. టమాటా ఇవి అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఒక 2 లేదా 3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి. అంటే దీన్ని స్కిన్ ఈజీగా వదిలేసేయాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకుందాము. కానీ చెయ్యి ఆడుకుంటూ ఉందాము, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇలా 3-4 నిమిషాల తర్వాత అన్నిటికీ పొట్టు తీసేద్దాము. టమాటా స్కిన్ మొత్తం తీసేసి ఇవన్నీ ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకుందాము. చేసుకొని ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందామండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కచ్చపక్కగానే మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్. అలాగే ఫ్రై చేసి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి. ఫ్రై చేసి కొట్టిన పొడే బాగుంటుంది. ధనియాల పొడి, కొద్దిగంత కారము, అలాగే పచ్చిగా ఆనియన్స్ వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. యాక్చువల్గా పచ్చిమిరపకాయ కూడా ఇప్పుడే వేసుకుంటారు, కానీ నోట్లో వస్తే చాలా ఘాటుగా ఉంటుంది, కారం ఉంటుందని నేను అలా ఫ్రై చేసి వేసుకున్నాను. తర్వాత సగం నిమ్మకాయ పిండుకుందాము. మన చట్నీ రెడీ అండి. ఈ పరాటాతో ఏ పరాటాతో అయినా చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పరాటా స్టఫింగ్ మసాలా కూడా చల్లారిందండి. పిండి కూడా మంచిగా నానింది. ఇప్పుడు చూడండి, పిండి అయితే మెత్తగా ఉంది. ఏ పరాటాకైనా నేను ఎప్పుడు చెప్తుంటాను, పిండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఉండలుగా చేసేసుకుందాము. ఎప్పుడైనా ఏ పరాటాకైనా మసాలా ఎంత ఉందో పిండి కూడా అంతే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకున్నా అంటే పిండి ఎక్కువ తీసుకున్నా అంటే అసలు సప్పగా బాగుంటుందండి. ఈక్వల్గా తీసుకుందాము. ఇలా ఒక చిన్న గిన్నెలాగా చేసుకుందాము. దాంట్లో మసాలా ఎంత నింపగలుగుతామో అంత ఫుల్ నింపితే మసాలా మంచిగా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ మసాలా నింపుకుందాము. ఇలా మొత్తం పిండి ఒక్క సైడ్ తెచ్చేసుకుందాం. ఒక్క సైడ్ తెచ్చుకొని దాన్ని క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసేసి కంపల్సరీగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పరాటాకి పిండి పెట్టి చేయితో కొద్దిగా స్ప్రెడ్ చేస్తేనే మసాలా మొత్తం ఎడ్జెస్ వరకు వస్తుంది అని. కంపల్సరీ చేసి చూడండి. అలా చేస్తేనే మసాలా మొత్తం పరాటా నిండా వస్తుందన్నమాట. మెల్లిగా దీన్ని చపాతీలా చేసేసుకుందాము. పరాటా కొద్దిగా లావుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మీకు మసాలా కనపడుతుంది కదా, మొత్తం చపాతీ ఎడ్జెస్ వరకు కూడా వచ్చేసింది. అలా ఉంటేనే తినడానికి పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ఒక పెంక పెట్టుకున్నాను. పెంక మీద నూనె వేసుకుందాము. నూనె వేసుకొని కాల్చుకుందాము. లేదు నెయ్యితో అన్నా బాగుంటుంది, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట.
ఇలా పరాటా కాల్చుకుందాం. వేడి వేడి పరాటా, చట్నీ లేదు అన్న ఉట్టి నెయ్యితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ పరాటా జర్నీలోకి తీసుకెళ్ళడానికి, ఎక్కడికైనా వెళ్తున్నారంటే తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇది చల్లారినా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే దాని తర్వాత ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇంకో షేప్లో మనము పరాటా చేసుకుందామా. నేను ట్రయాంగిల్లో చేస్తున్నాను. చిన్న పూరి కన్నా కొద్దిగా పెద్ద సైజ్ చేసుకొని మసాలా మధ్యలో నింపుకుందాము. దాని తర్వాత మనం 4 సైడ్ నుంచి దీన్ని క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసి ట్రయాంగిల్ షేప్లో చేద్దాం. ఈ పరాటాలో అయినా ఆ పరాటాలో అయినా మనం మసాలా సేమ్ పెట్టామండి. సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ ఉంటుంది. కానీ షేప్లు చేంజ్ అయ్యే వరకు పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా మనం డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు బాక్స్ తీసుకెళ్ళినా మొత్తం ఫినిష్ చేసి తీసుకొస్తారు. మీరు కావాలంటే దీనికి పిజ్జా లాగా కట్ చేసి ఇవ్వండి పిల్లలకి. అంటే డిఫరెంట్గా షేప్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడడానికి బాగుంటుందని. ఎప్పుడైనా సరే చూడడానికి బాగుంటే అది తినడానికి కూడా బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి. కూరగాయలు లేనప్పుడేనా కాదు, మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ కోసం చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఇలా క్రిస్పీగా బ్రౌన్ డాట్స్ వచ్చి చపాతీ అయినా పరాటా అయినా రావాలి అంటే మనము ఫ్లేమ్ ఎప్పుడైనా గ్యాస్ ఫ్లేము మీడియం టు లో పెట్టుకొని చేయాలంటే కొద్దిగా ఓపికగా చేసుకుంటే క్రిస్పీగా మంచిగా బ్రౌన్ డాట్స్ వచ్చేస్తాయి. లోపల మసాలా చూడండి మొత్తం ఎడ్జెస్ వరకు పరాటా నిండుగా వచ్చింది కదా. ఇలా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో బయటికి మనకు మసాలా వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి.